నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. లక్షల ఆస్తి, కొడుకు ఉండి కూడా ఆ తండ్రి చేసిన ఒక తప్పుకు శిక్షగా అనాథలాగా వీధిలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు తిండి కోసం ఆ తండ్రి పడే కష్టాలు చూసి ప్రేమతో ఒకతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం వల్ల ఆ తండ్రి కష్టాలు తీరాయా లేదా? ఆ తండ్రి చేసిన తప్పు ఏమిటి? ఆ కొడుకులో మార్పు వచ్చిందా? అసలు జరిగిందేమిటో వినండి. ఆర్టీసీ బస్ కాంప్లెక్స్‌లో బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాను. నేను పాలకొల్లు నుంచి తాడేపల్లిగూడెం వచ్చి 10 నిమిషాలైంది. ఈ ఊర్లో మా బ్రాంచ్‌కి వెళ్ళాలి. అందుకోసం ఏలూరు పాయింట్‌లో బస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. సార్, మీకు అన్ని రకాలైన బుక్స్ నా దగ్గర లభిస్తాయి సార్. బుక్స్ సార్, బుక్స్ అంటూ ఒక ముసలాయన నా దగ్గరకు వచ్చాడు. నేను ఆయన్ని పరిశీలించాను. మాసిపోయి అక్కడక్కడ చిరుగులు కనిపిస్తున్న ఖద్దరు పంచె, జబ్బల దగ్గర కుట్లు విడిపోయి భుజాలు కొద్దిగా కనిపిస్తున్న లాల్చీ, మెడలో నవారు పట్టీని దండగా ధరించి దానికి పాతకాలం చెక్క టేబుల్ సొరుగును వేలాడతీసి అందులో రకరకాల పుస్తకాల దొంతరలుగా అమర్చి చేతిలో 2 పుస్తకాలు పట్టుకొని ప్రపంచంలోని ఆశనంతటినీ కళ్ళల్లో పోగేసుకొని ఆతృతగా ఎదురు చూడసాగాడు. ప్లీజ్ సార్, ఒక్క 2 పుస్తకాలు కొనండి సార్ ప్లీజ్, నన్ను ప్రాధేయపడ్డాడాయన. చూడండి నాన్నగారు, నాకు సాహిత్యం అంటే విపరీతమైన అభిమానం. అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి క్యాంపులు లేదా ఆఫీస్ వర్కు ఇలా ప్రయాణాలలో ఏదో ఒక వార్తాపత్రికో మాసపత్రికో కొని 10 పేజీలు చదవకముందే ఏదో ఒక పని తగులుతుంది. అంతే, ఆ పుస్తకం ఇంట్లో పడేస్తాను. మా ఇంట్లో ఎవరికీ పుస్తకాలు చదివే అలవాట్లేదు. దాంతో ఇంటి నిండా పుస్తకాలు పేరుకోపోయాయి. నాకేమో సర్దడానికి కూడా టైం ఉండదు. అలా అని ఎంతో ఖరీదు పెట్టి కొనుక్కొని కేజీకి రూపాయి చొప్పున అమ్మేస్తుంటే గుండె పిండేసినట్టు అవుతుంది నాకు. నా కష్టార్జితం అలా దుర్వినియోగం అవుతున్నందుకు కాదు సార్. ఒక పుస్తకం అలా తయారవ్వడానికి ఎందరి సమిష్టి కృషో అవసరం. పత్రిక స్థాయిని నిలబెట్టడానికి రచయితలు ఎంతో శ్రమించి రాయాలి. ఇంకా ఏదేదో చెప్పబోతున్నాను. మరోసారి చెప్పండి బాబూ అన్నాడాయన పెద్దాయన మార్దవం నిండిన కళ్ళతో. అతను తత్తరపడ్డాడు. అది కాదు బాబూ, మొదట్లో మీరు నన్ను అదేదోలా పిలిచారు. ఓ అదా? నాకు ఊహ వచ్చిన రోజుల్లో మా నాన్నగారు పోయారు. ఇంగ్లీష్ చదువులు చదివిస్తున్నా డాడీ అంటే ఆయన చిరాకు పడేవారు. ఆప్యాయంగా నాన్నగారు అని పిలవడం నేర్పారు. అలా పిలిస్తే పెద్దల ఎదుట గౌరవంతో పాటు తండ్రి మాటకు చక్కని విలువ ఇస్తారని ఆయన అభిప్రాయమని నేను తండ్రినయ్యాక తెలిసింది. ఇది నా స్వంత అభిప్రాయం అనుకోండి. అప్పట్నుంచి వయసులో వృద్ధులైన మీలాంటి పెద్దలను నాన్నగారు అని పిలవడం అలవాటు చేసుకున్నా నాన్నగారు. నా మాటలు పూర్తి కాకుండానే ఆయన కళ్ళు ఊటబావులై స్రవించసాగాయి. నిస్సత్తువుగా ఆయన బెంచి మీద కూలబడ్డాడు. నాకు మనసు అదోలా అయిపోయింది. ఆయనను ఎలా ఓదార్చాలో అర్థం కాక వెర్రిచూపులు చూస్తున్న నాకు ఎడారిలో స్ప్రైట్ డ్రింక్ దొరికినట్టుగా ప్రసాద్ కనిపించాడు. వాడు నా క్లాస్మేటు. చాలా కాలం తర్వాతైనా తేలిగ్గానే గుర్తుపట్టాను. ఒరేయ్ ప్రసాద్ అంటూ గట్టిగా అరిచాను. వాడు ఇటు తిరిగి నన్ను చూసి విస్తుపోయాడు. ఒరేయ్ సుధాకర్, నువ్వు ఇక్కడా అంటూ ఆనందంగా చేతులు చాస్తూ నా వైపు రాబోయిన వాడల్లా ఆగిపోయి, ఒక్క 10 నిమిషాల్లో వస్తానురా, ఓ ఫ్రెండ్ని కలవాలి అర్జెంటుగా. వాడు గబగబా నడుస్తున్నాడు. ప్లీజ్ వెయిట్ చెయ్యి, బస్సు వచ్చినా ఎక్కేయకు అంటూనే వడివడిగా అడుగులు వేసుకుంటూ కాంప్లెక్స్ బయటకు వెళ్ళిపోయాడు ప్రసాద్. ఇంతలో ముసలాయన సంభాళించుకొని లేచాడు. వస్తాను బాబు, నా దగ్గర పుస్తకం కొనకపోయినా లక్షలు విలువ చేసే పదంతో నన్ను పిలిచారు. నాకు చాలా ఆనందంగా ఉంది బాబు అంటూ లేచి ఆయన మెడలో వేలాడుతున్న టేబుల్ సొరుగును సరిగ్గా అమర్చుకొని ఈ వేల్టికి మందుబిళ్ళ వేసుకునే యోగం లేనట్టుంది అని గొణుక్కుంటూ చేతిలోని పుస్తకాలతో ముందుకు నడవబోయారు. నేను అలర్ట్ అయ్యాను. ఒక్క క్షణం నాన్నగారు, మందుబిళ్ళ వేసుకోవడం ఏమిటి అని అడిగాను. ఏం లేదు బాబు, ఉదయం 6 నుంచి 8 గంటల లోపుగా పుస్తకాలు అమ్మిన డబ్బుతో 2 ఇడ్లీలు తిని టీ తాగి 3 మాత్రలు మింగుతాను. మధ్యాహ్నం 2 వరకు అమ్మిన డబ్బులతో వీలైతే భోజనం చేస్తాను. లేదా మళ్ళీ ఇంత టిఫిన్ తిని 3 మాత్రలు మింగుతాను. రాత్రి 8 గంటల వరకు అమ్మగా వచ్చిన డబ్బులతో మళ్ళీ అదే పని చేస్తాను. ఏమీ తినకపోతే మాత్రలు కడుపులో పేగుల్ని మెలితిప్పేస్తాయి బాబూ. ఇవే నన్ను బతికించే సంజీవనులు.
అన్నారు ఆయన నిస్సత్తువుగా. ఆయనకు నీరసం ఆవహిస్తుందని నాకు అర్థమైపోయింది. నేను టిఫిన్ పెట్టిస్తా రండి నాన్నగారు అన్నాను ముందుకు దారి తీయబోతూ. వద్దు సార్, బతికినంత కాలం మన కష్టార్జితంతోనే బతకాలి, అది న్యాయబద్ధంగా సంపాదించిన సొమ్ముతోనే అని ఆలస్యంగా తెలుసుకున్నాను. వద్దులేండి అంటూ వెళ్ళబోయారాయన. నేను మీ దగ్గర ఆ పుస్తకాలు కొనుక్కోవద్దా అంటూ చనువుగా ఆయన చెయ్యి పట్టి ఆపి ఆ పుస్తకాలు పరిశీలించాను. గుడిపాటి వెంకటాచలం కథలు, కొడవగంటి కుటుంబరావు కథలు, ఆరుద్రగారి కూనలమ్మ పదాలు పుస్తకాలు తీసుకున్నాను. నేను అవి అసలు చదవనివి. కొత్త రంగు పోయి మాపు రంగుకు చేరుకున్నాయి. వాటికి డబ్బులు ఇచ్చేశాను. ఆయన సంతోషంగా కళ్ళొద్దుకొని నమస్కరించిపోయి ఆశీర్వదించినట్టుగా చెయ్యి ఊపి వెళ్ళిపోయారు. ఆయన అటు వెళ్ళాడో లేదో ఇటు ప్రసాద్ ఇంత మొహం చేసుకుంటూ వచ్చి కౌగిలించుకున్నాడు. నా సంతోషానికి కూడా అవధులు లేకుండా పోయింది. వాడి రాకతో అప్పటి వరకు బరువుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా తేలిక పడ్డట్టుగా అనిపించింది. వాడితో కబుర్లల్లో పడిపోయాను. ఏరా, ఎంతకాలమైందిరా నిన్ను చూసి, బాగున్నావా అంటూ పలకరింపుగా నా 2 చేతులు పట్టుకొని అన్నాడు ప్రసాద్. ఒరేయ్, నన్ను నన్ను ముందుగా నువ్వు క్షమించాలిరా. నీ పుస్తక ఆవిష్కరణ ఫంక్షన్కు రాలేకపోయాను. నా మిత్రుడు మంచి కథా రచయిత అని నాకు ఈ మధ్య తరచూ వివిధ పత్రికల్లో నీ పుస్తకం మీద సమీక్షలు చదువుతుంటే అర్థమైంది. మనం చదువుకునే రోజుల్లో రాసేవాడివే కాదు కదరా, ఎలా అబ్బింది నీకు ఈ అలవాటు? నేను వాడి భుజం మీద చరిచి పకపకా నవ్వాను. చూసావా, నువ్వు గుర్తు చేసే వరకు నేను కథా రచయితను అనే విషయమే మర్చిపోయాను. అనుభవం నేర్పిందిరా. మనసులో ఎవ్వరితోనూ చెప్పుకోలేని బాధ కలిగినప్పుడు పేపర్ మీద పెట్టడం అలవాటు చేసుకున్నాను. నా పేరే రాసుకుంటే మిమ్మల్ని అంత కష్టపెడుతున్నానా అని నా భార్య అడుగుతుందేమో అని పాత్రల పేర్లు మార్చి రాయడం అలవాటు చేసుకున్నాను. దాంతో అది కథ అయ్యేది. ఓసారి సరదాగా ఏదో కథల పోటీకి పంపితే 3వ బహుమతి వచ్చింది. ఆ స్ఫూర్తితో కథా రచయితని అయ్యాను. అన్నట్లు మీ ఫ్యామిలీ విశేషాలేంటి? మీ నాన్నగారు ఎలా ఉన్నారు ఏమిటి? మా నాన్నగారిని నువ్వు ఎప్పుడూ చూడలేదు కదరా ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రసాద్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చిరా. నాకు మా నాన్నగారి పిచ్చి. అందరినీ మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగి తిట్లు చివాట్లు తింటూ ఉంటాను అంటూ ఏదో అనబోయేంతలో ఏలూరు బస్సు వచ్చి ఆగింది. ఒరే ప్రసాద్, ఇది నా విజిటింగ్ కార్డు. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. నీకు ఖాళీ అయినప్పుడు ఫోన్ చేస్తే అన్ని వివరాలు మాట్లాడుకుందాం. ఈసారి వచ్చినప్పుడు మీ ఇంటికి తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి, సరేనా అని వాడికి పర్సులోంచి విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాను. అలాగేరా అంటూ నా విజిటింగ్ కార్డును అందుకొని వస్తారా, బాయ్ అని వెళ్ళిపోయాడు ప్రసాద్. నేను కదులుతున్న బస్సు ఎక్కుతూ ముసలాయన కోసం ఆత్రంగా ఆ పరిసరాలన్నీ వెతికాను. ఆయన ఎక్కడా కనపడలేదు. బస్సు బయలుదేరింది. సుమారు 1 నెల రోజుల తర్వాత నాకు ఒక ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉంది: మాన్యులు, గౌరవనీయులు, ప్రముఖ కథా రచయిత సుధాకర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పరమేశ్వరరావు. పుట్టుకతోనే ఆస్తిపరుణ్ణి, ఏకైక కుమారుణ్ణి కావడంతో నన్ను గారాబంగా పెంచారు. దాంతో స్నేహితులు, వ్యసనాలు పుష్కలంగా నా చుట్టూ చేరాయి. వివాహం చేస్తే మారతాను అనే ఉద్దేశంతో పెళ్లి కూడా చేశారు. ఈలోగా నేను వెలగబెట్టిన డిగ్రీతో మా నాన్నగారు ఓ గవర్నమెంట్ ఉద్యోగం కూడా వేయించారు. పెళ్ళి అయింది. ఎంతకాలానికి సంతానం కలగలేదు నాకు. నా భార్య సలహాతో తన తమ్ముడి కొడుకుని దత్తత తీసుకొని పెంచడం మొదలుపెట్టాను. ఎవరో ఇంటి పిల్లవాడు నా ఇంట్లో పెరగడం నా అసమర్థతగా భావించి వెక్కిరించడం మొదలుపెట్టారు స్నేహితులు. ఆ ప్రయత్నంలో నన్ను చేతబడి చేయించే వాడి దగ్గరకు తీసుకువెళ్లారు. ఎవరైనా 8 ఏళ్ల బాలుణ్ణి బలి ఇస్తే నా భార్యకు నా వల్ల సంతానం కలుగుతుంది అని వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు మూఢనమ్మకంతో పక్కింటి వారి అబ్బాయిని ఎవరూ లేని సమయం చూసి కిడ్నాప్ చేసి చేతబడి వాడికి అప్పగించాను. సరిగ్గా ఆ సమయంలో పోలీసులు వచ్చి నన్ను, అతన్ని సాక్ష్యాధారాలతో సహా అరెస్టు చేశారు. సలహా ఇచ్చిన స్నేహితులెవరూ కనీసం పరామర్శకు కాదు కదా కన్నెత్తి కూడా చూడలేదు. నా ఉద్యోగం పోయింది. జైలు శిక్ష పడింది. కేవలం కిడ్నాప్ చేసిన నేరానికి 7 సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించి బయటకు వచ్చాను. జైల్లో నాకు జ్ఞానోదయం అయింది.
నాకు సంస్కారం లేదు. నేను చదివిన చదువు నాకు సంస్కారం నేర్పలేదు. అయినా నా విఘ్నత, విచక్షణా జ్ఞానం ఏమయ్యాయో ఎంత ఆలోచించినా కూడా అర్థం కాలేదు. చేతబడిని నమ్మి నరబలిస్తే పిల్లలు కలుగుతారు అనుకున్న నేను ఒక మానసిక రోగిని. పిల్లలు పుట్టకపోవడంతో నా అసమర్థతో, నా శారీరక లోపమో కారణం అని అర్థమైంది. అప్పుడు నేను చేసిన తప్పు నాకు తెలిసింది. నేను ఇంటికి వచ్చేసరికి నాన్నగారు పోయారు. నా భార్య మంచంలో ఉంది. చెరువులో కప్పల్లా ఆమె మంచం చుట్టూ ఆమె తమ్ముడు, భార్య చేరారు. కొడుకుని పెంచే నెపంతో నా మాటకు విలువ లేకుండా పోయింది. దత్తత తీసుకున్న నా కొడుకు నన్ను అసహ్యించుకున్నాడు. పిల్లలు కనే ఉద్దేశం ఉన్నప్పుడు నన్నెందుకు దత్తత తీసుకున్నావు అని నిలదీశాడు. నేను బదులు ఇవ్వలేకపోయాను. చదువు పూర్తయ్యాక వాడు ప్రేమించిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోయారు వాడి అమ్మా నాన్న. అంతే. ఆ రోజుతో నేను పూర్తిగా చచ్చిపోయాను. నేను బ్రతికి ఉన్నంతకాలం వడ్డీ మాత్రం తీసుకునేలా కొంత సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేయించారు. నా కొడుకు నామినీగా తన పేరే పెట్టుకున్నాడు. అదైనా నా మందులకు మాత్రమే అని చెప్పాడు. మరి భోజనం అడిగాను నేను. ఏదైనా పని చేసుకొని బయట తినే అన్నాడు. వాడి పట్ల నేను తప్పుగా ప్రవర్తించిన మాట వాస్తవమే. దాంతో నాకు పౌరుషం వచ్చింది. నేను ఇంటిలో నుంచి బయటకు వచ్చేశాను. జైల్లో ఉండగా పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్న నాకు ఈనాడు అదే జీవనాధారమైంది. వీక్లీలలో చివర పుస్తక సమీక్షలు పడుతుంటాయి. ఆయా రచయితల అడ్రస్కు నా పరిస్థితి తెలియచేస్తూ ఒక పుస్తకం పంపమని రాస్తూ ఉంటాను. అలా దయతలిచి పుస్తకం వారు పంపాక దాన్ని ఆశాంతం చదివేశాక అమ్మేస్తాను. అంటే నేను మొబైల్ బుక్ సెల్లర్ను. ఆ అమ్మిన కష్టార్జితంతోనే నేను మందులు వేసుకుంటాను. నా కొడుకు ఉన్న ఊరిలో నేను ఉన్నా తటస్థపడినా ఒకరినొకరు పలకరించుకోము. కన్నెత్తి చూడనైనా చూసుకోము. మీ కథామాలిక సమీక్షను ఇటీవల చదివాను. కావున నా పరిస్థితి గమనించి మీకు వీలైతే మీ పుస్తకం ఉచితంగా పంపండి. లేదా ఈ ఉత్తరాన్ని చించి ముక్కలుగా చేసి డస్ట్బిన్లో వేయండి. మీ కథల మీద సమీక్ష చదివాక మీరు మానవతా విలువలకు ఇచ్చే ప్రాధాన్యత అర్థం చేసుకొని ఇంత పెద్ద ఉత్తరం రాస్తున్నాను. సాధారణంగా నా కథని ఎవరికీ తెలియచేయడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే తెలియక తప్పు చేసిన వాడిని క్షమించవచ్చు. తెలిసి తప్పు చేసేవాడు క్షమాభిక్షకు అనర్హుడు. వాడు నిర్దాక్షిణ్యంగా శిక్షింపబడవలసిందే. అవతలి వ్యక్తి ప్రాణం విలువ ఎంతో తన ప్రాణం విలువ అంతే అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునేలా ఉండాలి ఆ శిక్ష. ఆనాడే సమాజంలో నేరాలు, ఘోరాలు తగ్గుతాయి. అమాయకులు బలి కాకుండా కొంతవరకైనా నిరోధించవచ్చు. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే మీకు ఒక కథాంశంగా నా అనుభవం ఉపయోగపడాలి అని. మీరు రచయితగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఆశిస్తూ, మీరు పుస్తకం తప్పక పంపుతారని ఆకాంక్షిస్తూ ఆశీస్సులతో పరమేశ్వరరావు. అక్షరాలు మసకబారుతుంటే అర్థమైంది నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి అని. నాకు నెల రోజుల క్రితం బస్టాండులో కలిసిన ఒక ముసలాయన గుర్తుకు వచ్చాడు. ఆనాడు ఆయన దగ్గర కొన్న పుస్తకాలు గుర్తుకు వచ్చాయి. అసలు ఆనాడు వాటిని బస్సులో కూడా తీయనేలేదు. కారణం, బస్సు ఎక్కాక విపరీతమైన వర్షం. దాంతో పక్కవాడిని ఒక పాలిథిన్ కవర్ అడిగి అందులో భద్రంగా దాచి ఇంటికి వచ్చాక నా పుస్తకాల ర్యాకులో పడేశాను. వెంటనే లేచి ఆ కవరు అందుకొని పుస్తకాల మొదటి పేజీ తిరగేశాను. ఆత్మీయ సాహితీ పోషకులు శ్రీ పరమేశ్వరరావు గారికి అభినందనలతో అని ఉంది కూనలమ్మ పదాలు పుస్తకంలో. అలాగే మిగతా 2 పుస్తకాల్లో కూడా. నాకు ఆయనే పరమేశ్వరరావు గారు అని రూఢి అయింది. ఆ ఉత్తరంతో నాలో ఎన్నాళ్లగానో ఉన్న ఆలోచన రూపుదిద్దుకుంది. దాని ఫలితమే నేను పరమేశ్వరరావు గారిని కన్వీనర్గా నియమించి మా ఊరిలో ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమం, దానిని ప్రసాద్ని ప్రత్యేక అతిథిగా పిలిచి ప్రారంభోత్సవం చేయించాను. తనకు అంత ప్రత్యేక స్థానం ఇచ్చి గౌరవించినందుకు ప్రసాద్ సంబరపడిపోయాడు. హుందాగా నిండైన విగ్రహంతో తెల్లని వస్త్రాలతో మెరిసిపోతున్న పరమేశ్వరరావు గారిని ప్రసాద్కి మా నాన్నగారుగా పరిచయం చేశాను. ఈయన మీ నాన్నగారా? విస్తుపోయాడు ప్రసాద్. కాదురా, నాకు దేవుడిచ్చిన తండ్రి అన్నాను. పరమేశ్వరరావు గారు ప్రసాద్ కేసి నిర్లిప్తంగా చూసి వెళ్ళి నా పని చూసుకుంటాను బాబు అని వెళ్ళిపోయారు. నువ్వు వృద్ధాశ్రమం పెట్టడం వరకు బాగానే ఉంది. ఈయన నీకెక్కడ దొరికారా? ప్రసాద్ విసుగ్గా అడిగాడు. ఏ, ఆయన గాని నీకు తెలుసా? ఆర్దోక్తిగా అడిగాను నేను. మౌనంగా ఉన్నాడు ప్రసాద్. చూడు ప్రసాద్,
జీవితం పేకలతో ఆడే సీక్వెన్స్ లాంటి ఆట. నీకు అక్కర్లేని ముక్క కింద పడేస్తే అది అవసరమైన వాడు దాన్ని వాడుకొని సీక్వెన్స్ చేసుకుంటాడు. అలాగే ఆయన వాళ్ళకు అక్కర్లేదు. నేను ఆయన్ని చూడటం తటస్థించడం వల్లనే ఎన్నాళ్లుగానో నాలో బీజం వేసుకున్న నా ఆశయం రూపం దాల్చింది. ఇక్కడ కాస్తో కూస్తో పేరు ప్రఖ్యాతులు ఉన్నందువల్ల నాకు విరాళాలు కూడా బాగానే వచ్చాయి. దాంతో ట్రస్టును ఏర్పాటు చేసి నేను చైర్మన్గా ఆయన్ని కన్వీనర్గా ఏర్పాటు చేయడం జరిగింది. నీ మొహం, ఆయనది మా ఊరే. ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు తెలుసా? ఆయన జైలుకి ఎందుకు వెళ్ళి వచ్చాడో కూడా తెలుసు ప్రసాద్. మనిషి తప్పు చేయడం సహజం. కానీ చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి తన కాళ్ళ మీద తాను ఈ వయసులో ఎవరి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్న ఆయన మనిషే కాదు, మహనీయుడు కూడా. అంతెందుకు, నువ్వేనాడు తప్పు చేయకుండానే పెరిగావా? అవతల వాళ్ళ తప్పులు ఎత్తి చూపడం చాలా తేలిక ప్రసాద్. అది చాలా తప్పు పద్ధతి కూడా. ఆయనను ఈ వయసులో నిర్లక్ష్యం చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ఆయనే నీ తండ్రి అయితే అలా వదిలేసేవాడివా? సీరియస్గానే అడిగాను. నీకు ఆయన సంగతి తెలియదు. ఘోరమైన నేరం చేశాడు. కొడుకు మీద పౌరుషంతో ఇల్లు వదిలి వచ్చేసి బస్టాండ్లో పుస్తకాలు అమ్ముకునేవాడు. అందరి ముందు కొడుకు పరువు తీసేశాడు. 10 మందిలో కొడుకు అవమాన పాలేలాగా చేశాడు. ప్రసాద్ కోపంగా అన్నాడు. నువ్వు కొడుకు వైపే ఆలోచించి మాట్లాడుతున్నావు. ఏ తండ్రి తన కొడుకు తనను భవిష్యత్తులో చూడడేమో అని పిల్లల్ని కనడు. అలా అనుకుంటే పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడతాడు. అంతెందుకు, రేపు నీ పిల్లలు నిన్ను సవ్యంగా చూస్తారని నమ్మకం ఏమిటి? నీలోనే తండ్రి అంటే ఇంత అసహ్యం ఏర్పడినప్పుడు నీ జీన్స్ నీ పిల్లలకు వచ్చి వారు నిన్ను భవిష్యత్తులో ఏవగించుకోరని నమ్మకం ఏంటి? ప్రసాద్ నిరుత్తరుడయ్యాడు. అవును ప్రసాద్, ఎన్నో ఊహించని మలుపులతో కథలు రాయగలిగిన నేను ఆయన నీ కన్న తండ్రి అని బస్టాప్లో నన్ను చూసి ఆనందంగా నా దగ్గరకు రాబోయి పని ఉందని వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయాక వచ్చావే, ఆనాడే గ్రహించాను. నువ్వే కాదు, నీలాగా ఎందరో ఈనాడు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యంతో దూరం చేసుకుంటున్నారు. ఆస్తి కోసం హత్యలు చేస్తున్నారు. నా పాయింట్ ఏమిటంటే, నీకే నీ తండ్రిని హత్య చేయాలని ఆలోచన వస్తే నీ జీన్స్ను పంచుకు పుట్టిన కొడుకు చేతిలో నువ్వేమవుతావో ఆలోచించుకోమని. తల్లి నవమాసాలు మోసి కంటే తండ్రి పోషణలో ఇంతగా ఎదిగి మన బ్రతుకు మనం బ్రతికేలా పెంచిన కృతజ్ఞతకే ప్రతి కొడుకు తల్లిదండ్రుల కాళ్ళకి సాష్టాంగ పడాలిరా. అందుకే తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలు అన్నారు పెద్దలు. మనం అసక్తులుగా ఉన్నప్పుడు, వారి పొత్తిళ్లలో ఉన్నప్పుడే ఓ వడ్లగింజ నోట్లో పడేస్తే నీ బతుకేంటి ఆలోచించు. మనం పిల్లలుగా ఉన్నప్పుడు వారు మనకు ఆధారమైనట్టే. వారు వృద్ధులయ్యాక మనం వారి ఆధారం కాకపోయినా కనీసం చేయూతనైనా ఇవ్వగలగాలి కదా. ఇదే ఓ కన్న తండ్రికి కొడుకుగా తీర్చుకునే రుణం. ఇప్పుడే అక్కర్లేదు, బాగా ఆలోచించు. ఏనాడు నువ్వు పశ్చాత్తాపడి వచ్చినా నిన్ను క్షమించే పెద్ద దిక్కు నా దగ్గర ఉందని మర్చిపోకు. ఆ రోజు నీతో సహా నీలాంటి కొడుకులందరికీ రావాలనే నిన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచాను. నా మాట పూర్తి కాకుండానే, సుధా వెళ్ళొస్తాన్రా, మళ్ళీ తప్పకుండా వస్తాను. గుండె పొరల్లో నుంచి దుఃఖంతో గొంతు పూడుకుపోయి గాద్గదికంగా అంటూనే సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లు నాకు కనిపించకూడదని కాబోలు నేను పిలుస్తున్నా వినిపించుకోకుండా వేగంగా వెళ్ళిపోయాడు ప్రసాద్. ఏదో ఒకనాడు అతను మారి తప్పక తిరిగి వస్తాడు. రావాలనే మనం ఆశిద్దాం. నా కథ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.